మాట్లాడినట్టుగా ఈ రోజు మీరు ప్యానెల్లో ఉండి మాట్లాడుతున్నారంటే ప్రపంచం చూస్తున్న సంగతి మీరు మర్చిపోకూడదు రామారావు గారు. సోదరులు జనసేన సోదరులు మీరు చెప్పగలగాలి ఒక మాట. లక్ష్మీకాంత్ గారు మీరు మాట్లాడండి. చూసుకోండి, మీరు మాట్లాడినటువంటి అంశాలు ఎంత దుర్మార్గం. మీరు మాట్లాడండి. రెండు వైపులా చూడాలండి. ఆ రోజు మా నాయకుడు కూడా ముఖ్యమంత్రి అనేది నేను చెప్తున్నా. ఈ రోజు మీరు మీ నాయకుడు ముఖ్యమంత్రి కాదన్నా. లక్ష్మీకాంత్ గారు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. రామారావు గారు అలా మాట్లాడుతూనే ఉంటారు. మీరు చెప్పండి. వాస్తవాన్ని ఒప్పుకుంటే మాకు సభ్యత ఉంది కాబట్టి మీరు మాట్లాడే అవకాశం మీకు ఇస్తా ఉన్నాము. లక్ష్మీకాంత్ గారు మీరు మాకు సభ్యత ఉంది కాబట్టి మీకు మాట్లాడే అవకాశం ఇస్తా ఉన్నాం. ప్యానెల్ లో వ్యక్తులు కూడా చూస్తా ఉన్నారు. మీ యొక్క సంస్కారం కానివ్వండి, పద్ధతులు కానీ ప్యానెల్ లో వ్యక్తులు కూడా చూస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. ధ్వంసం చేసే హక్కు ఎవరు ఇచ్చారండి మీకు? అంటే మీకుందా? మీకు మీరు వ్యవస్థల కోసం ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు కాదండి. మీరు వ్యవస్థల కోసం మీకు మాట్లాడే అర్హత మీకు ఉన్నదా? మీరు చెప్పండి. వ్యవస్థలు పాడు చేసిన ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని బస్సు పట్టి మీరు రాష్ట్ర ప్రజలకి రామారావు గారు మనం ఏం చేస్తున్నాము? తెలుగుదేశం పార్టీని రద్దు చేయాలి మేడం. నిజమే. 5 కోట్ల మంది ప్రజలు నిర్ణయించుకున్నారు. మీ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని కానివ్వండి, వైసీపీ పార్టీని ఆల్రెడీ రద్దు చేశారన్న సంగతి మీరు మర్చిపోకూడదు. రామారావు గారు టైం లేదు. లక్ష్మీకాంత్ గారు 1 minute కంక్లూడ్ చేద్దాం. లక్ష్మీకాంత్ గారు దయచేసి సైలెంట్ ఉంటే నేను మాట్లాడి తెలిపోతాను మేడం. తర్వాత కొట్టుకోమనండి, నాకేం ప్రాబ్లం కాదు. నాకు ఇచ్చిందే టైం. అసలు కష్టకాల 10 నిమిషాలు ఇవ్వాలి. 3 నిమిషాలు కూడా నన్ను మాట్లాడండి. అట్లాంటప్పుడు నువ్వు మాట్లాడయ్యా బాబు. శుద్ధాలు వైసీపీని తిట్టడం కాదు, నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు. దయచేసి సబ్జెక్ట్ మాట్లాడండి. మేము ఎక్కడ డివియేషన్ కాదు, సబ్జెక్ట్ మాట్లాడు. లక్ష్మీకాంత్ గారు టైం లేదు. మనం తిట్టుకోవడానికే సరిపోతుంది. బాబాయ్ కట్టిపోటుని నారాకుడు రక్త చరిత్రను మాట్లాడినారు. ఇతనికి అవసరం అండి అది. ఆ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడుకున్నామే బాబు. సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. మీకు సబ్జెక్ట్ లేక విషయం లేక ఏదో ఒకటి వైసీపీ మీద మాట్లాడ తప్పితే నేను అర్థం ఉన్నా నువ్వు మాట్లాడడానికి. మా పార్టీలో కూటమిని విచ్ఛిన్నం చేయడానికి 60 శ్రీధర్ అనే ఎమ్మెల్యే మీద ఇవాళ చేసిన ఇలా పన్నాగాల్ని వాడు వీడని మాట్లాడిన వ్యక్తి మీద ఇవాళ రోజున SC/ST క్యాస్ట్ మీద మీరు కేసు పెట్టాలి లేదా? వాడు వీడని మాట్లాడతాడా జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టుకోవా, 100 కేసులు పెట్టుకోవా. మీరు పెట్టకుండా ఉన్నారా? చంద్రబాబు గారు లాంటి వ్యక్తి కేసులు పెడతామని పార్టీ నడిపించట్లేదా మీరు? ఇదే నీ వైఖరి మార్చుకోమని చెప్తున్నా. ఇది కాదు, దాడులు చేస్తారా? ఈ యాటిట్యూడ్ రాంగ్ యాటిట్యూడ్ లో ఉన్నారు. మమ్మల్ని బెదిరిస్తారా? ఇదంతా రాష్ట్ర ప్రజలు చూసే మీకు 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. ఇదే విధంగా మీరు తీరు మార్చుకోవాలి. అవసరం లేదా మీకు? ఎన్నికల పోటీ చేయలేదు. ప్యాకేజీ కోసం మాట్లాడేటప్పుడు మీరు, ప్యాకేజీ కోసం రాజకీయాలు చేసి మీరు వైసీపీ సింగిల్ గా పోటీ చేశారు. మీలాగా అపవిత్ర పొత్తులకు పోలా. దానికి ఆన్సర్ చాలా ఉంది. ఇది దమ్ముంటే సబ్జెక్ట్ మీద మాట్లాడు. అంబటి రాంబాబు గారు సబ్జెక్ట్ మీద మాట్లాడు. 11 సీట్లు పాడిన పాట ఆడిన అట్లాగా. రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు రుషీంద్ర రెడ్డి గారికి, బిఎస్ లక్ష్మీకాంత్ గారికి, మస్తాన్ రావు గారికి, బొట్ల రామారావు గారికి థ్యాంక్ యూ అండి.